హలో బిజినెస్ పీపుల్, వెల్కమ్ టు జిఎం టాక్స్ బై మహేష్ వగోర్తి. సో నిన్న నేను మీతో షేర్ చేసుకున్నట్టుగా కేఎల్ యూనివర్సిటీలో జరిగిన మేనేజ్మెంట్ ఎక్స్పో ఫెస్ట్ కి అయితే నేను అటెండ్ అయ్యాను అనమాట. ఈ మేనేజ్మెంట్ ఎక్స్పో ఫెస్ట్ లో స్టూడెంట్స్ అందరూ కూడా టీమ్స్ కింద ఫామ్ అయ్యి వాళ్ళకి ఉన్న బిజినెస్ ఐడియాస్ కి ప్రోటోటైప్స్ తీసుకొచ్చి మా ముందు ప్రెజెంట్ చేశారనమాట. అక్కడ అందరూ ప్రెజెంట్ చేశారు అండ్ ఆల్సో వాళ్ళతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నాకున్న బిజినెస్ ఐడియాని నా ఫ్రెండ్స్ తో కలిసి నేను కూడా అక్కడ షేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఫెస్ట్ అయితే మార్నింగ్ 10 o'clock కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:20 వరకు జరుగుతూనే ఉంది. ఈ ఫెస్ట్ లో మేము తీసుకొచ్చిన ప్రోటోటైప్స్ ని వెరిఫై చేసి వాటిలో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది, ఈ బిజినెస్ ఎంత పాసిబిలిటీ వరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేవి చెప్పడం కోసం మా యూనివర్సిటీ యొక్క డీన్, ప్రొఫెషనల్స్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వచ్చారు. ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి కూడా ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే వచ్చారనమాట. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది మా యూనివర్సిటీలో ఎవరెవరైతే స్టూడెంట్స్ మంచి మంచి బిజినెస్ ఐడియాతో, స్టార్ట్అప్ ఐడియాస్ తో ముందుకు వస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ గానే కాకుండా ఆ బిజినెస్ ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఆ ప్రోటోటైప్ ని ఇంకా మంచిగా ఎలా డెవలప్ చేయొచ్చు అని కూడా వాళ్ళు సెషన్స్ తీసుకుంటారు. అండ్ మన విషయానికి వస్తే అక్కడ స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చిన 18-20 స్టార్ట్అప్ ఐడియాస్ లేదా ప్రోటోటైప్స్ ని కూడా నేను వెళ్ళి చెక్ చేశాను, చూశాను. వాళ్ళు ఆ బిజినెస్ ఐడియాని ఎందుకు డెవలప్ చేశారు. ఏ బిజినెస్ ఐడియా అయినా కూడా ఏదైనా సొసైటీలో నడుస్తున్న ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని లేదా సర్వీసెస్ ని కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి, ఇంకా ఇన్నోవేటివ్ గా ఏమైనా డిజైన్ చేయడానికి, తయారు చేయడానికి, వీటి కోసం కొత్త కొత్త స్టార్ట్అప్స్ ని, బిజినెస్ ఐడియాస్ ని తీసుకొస్తారు. సో వాళ్ళందరూ ఎలాంటి బిజినెస్ ఐడియాతో లేదంటే ఎలాంటి మైండ్ సెట్ తో ఏ డిజైన్ ని ఎందుకు తయారు చేశారు లేదా ఆ ప్రోటోటైప్ ని ఎందుకు తయారు చేద్దాం అనుకుంటున్నారు, ఈ మార్కెట్ లో ఆ బిజినెస్ ఎందుకు సక్సెస్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి విషయాన్ని క్లీన్ అండ్ కట్ గా నేను వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని మీ ముందుకైతే తీసుకొని ఆ బిజినెసెస్ ఏంటి, ఆ బిజినెసెస్ ఫీజిబిలిటీ గురించి, వాళ్ళు దేనికోసం డెవలప్ చేశారు, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు మీరైతే ఇప్పుడు నేను ప్లే చేయబోయే వీడియో చూసేయండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినట్టుగా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియాతో వచ్చారు, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వచ్చారు. వాటిలో అగ్రికల్చర్ గురించి ఉంది, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఉంది, లేదా మూవింగ్ హౌసెస్ గురించి ఉంది, కరెన్సీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకుంటూ మన ఇన్కమ్ ని పెంచుకోవడానికి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి అనే విషయాలు ఒక ప్రోటోటైప్ లో కొంతమంది స్టూడెంట్స్ తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఒక డివైస్ ని క్రియేట్ చేశారనమాట. ఒక బ్యాచ్ స్టూడెంట్స్ అయితే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఆ డివైస్ ని యూజ్ చేసుకుంటే వాళ్ళు ఫాస్ట్ గా సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు, లాగ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ని కన్వే చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడియా. ఎమర్జెన్సీ, ఫైర్ ఎమర్జెన్సీ అయినా, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ లో వాటర్ ఎక్కువ అయిపోతున్నా, లేదంటే హ్యూమిడిటీ గురించి, టెంపరేచర్ గురించి, అట్మాస్ఫియర్ గురించి మనకి ముందుగా ఇండికేట్ చేయడానికి ఒక డివైస్ తీసుకుని వచ్చారు. అండ్ ఆల్సో ఒకళ్ళు వచ్చేసి సోలార్ ప్యానెల్స్ ని, సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ మన ఎనర్జీ కన్సంప్షన్ ఎలా తగ్గించుకోవచ్చు, లేదంటే కాస్ట్ కన్సంప్షన్ ఎలా తగ్గించుకోవచ్చు అనే ఒక ఐడియాతో వచ్చారు. ఈ బిజినెస్ ఐడియాస్ గురించి డిస్కస్ చేసినప్పుడు మేము తీసుకెళ్లిన బిజినెస్ ఐడియాతో చెప్పాలి కదా. మేము తీసుకెళ్లింది ఆక్టోపస్ బిజినెస్ మోడల్. ఈ ఆక్టోపస్ బిజినెస్ మోడల్ అంటే ఒక టైప్ ఆఫ్ మోడల్. దేంట్లో మనమైతే ఇనిషియల్ స్టేజ్ లో ఒక ఇండస్ట్రీ పైన ఫోకస్ చేస్తాం అనమాట. సో దానికోసం మేము తీసుకున్నది ఫ్యాషన్ ఇండస్ట్రీ. మా మోటో వచ్చేసి ఓల్డ్ ట్రెడిషన్స్ ని, అంటే ఇప్పుడు అంతరించిపోయిన లేదా అంతరించిపోతున్న ట్రెడిషనల్స్ ని, అంటే లైక్ ఎంబ్రాయిడరీ వర్క్స్, లేదంటే షర్ట్స్ పైన, శారీస్ పైన కొత్త కొత్త ట్రెడిషనల్ డిజైన్స్ ని ఇప్పుడైతే చాలా మంది యూజ్ చేయట్లేదు, కానీ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అదైతే కొన్ని కంపెనీస్ తయారు చేస్తున్నాయి, కానీ వాటిని హై కాస్ట్ లో పెడుతున్నారు అనమాట. అంటే మనం కొనాలి ఒక పీస్ అంటే ఒక 20,000 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో అంత దూరం ప్రతి ఒక్కరు పెట్టలేరు. సో ఆ డిజైన్స్ ని మళ్ళీ మేము రీక్రియేట్ చేసి దాన్ని మేము అంటే కొంచెం కాస్ట్
ఏ కాస్ట్ పెడితే మొత్తం అందరూ కొనగలరు, అంటే మిడిల్ క్లాస్ కి లోవర్ క్లాసెస్ కి కూడా హెల్ప్ అవుతుందో, సో ఆ కాస్ట్ లో పెట్టి మేమైతే తయారు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అండ్ కమింగ్ టు మన బిజినెస్ ఛానల్లో నేను చెప్పిన ప్రతి వీడియో కూడా లేదా ప్రతి బిజినెస్ ఐడియా, స్టార్ట్అప్ ఐడియా కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చేసి ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్సైట్స్ తీసుకుని లేదా వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకుని అలాంటి బిజినెస్ ఐడియాస్ అన్ని మీకోసం నా ఛానల్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి వాటిని ట్రై చేసి చూడండి. దాంట్లో ఎంత ఫీజిబిలిటీ ఉన్నది అనే విషయంని మీరే గమనిస్తారనమాట. ఇంకెందుకు లేదు, నేను ఇలాంటి వీడియోస్ ని ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తూనే ఉంటాను. నా బిజినెస్ ఐడియాస్ నచ్చిన ప్రతి ఒక్కరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఎందుకంటే డబ్బులు ఊరికనే రావు. సో బిజినెస్ చేయండి, సక్సెస్ అవ్వండి, మీ సక్సెస్ ని 10 మందికి పంచండి. థ్యాంక్ యూ.